దాని ధర్నా అనను జోక్ అంటాను. ఎందుకంటే మేము ఈ మాట శాసనసభలో బిల్లు పెట్టినప్పుడే చెప్పాం. యు ఆర్ కటింగ్ అ వెరీ క్రూయల్ జోక్ ఆన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ ది స్టేట్. అంటే బీసీలను మోసం చేస్తూ మీరు దగా చేస్తున్నారు, వంచిస్తున్నారు అని చెప్పాం. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు సమాధానం ముఖ్యమంత్రి గారిని అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 42% రిజర్వేషన్లు అని ఢిల్లీకి వచ్చి డ్రామా చేస్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా, మీరు బీసీ డిక్లరేషన్ లో ఒక రిజర్వేషన్ల మాటను ఇయ్యలేదు. మీరు ఏమేం మాటలు చెప్పినారు? సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నారు. బీసీ సబ్ ప్లాన్ పెడతామన్నారు. 42% రిజర్వేషన్ రాజకీయాల్లోనే కాదు, ఉద్యోగాల్లో, ఉపాధిలో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా ఇస్తామన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, మీ చేతిలో ఉన్నాయేమో చేస్తలేరు. మీ చేతుల్లో బీసీ సబ్ ప్లాన్ ఉన్నది, చేయండి. మీ చేతుల్లో బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఇచ్చే అవకాశం ఉంది, చేయండి. 2 బడ్జెట్లు పెట్టారు. ఒక్కొక్క బడ్జెట్ లో 20,000 కోట్లు అన్నారు. 2 బడ్జెట్లు కలిపి కూడా 20,000 కోట్లు పెట్టలేదు. అందులో ఖర్చు అయితే 10,000 కోట్లు కూడా దాటలేదు. అందుకే మరి ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని కోరేది, మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చేయండి. అట్లయితేనే బీసీలు నమ్ముతారు. 42% రిజర్వేషన్ ఏ ఒక్క ప్రభుత్వ కాంట్రాక్ట్లైనా ఇప్పటివరకు ఈ 2 ఏళ్లలో ఇచ్చినారా? ఇవ్వలేదు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడతామన్నారు, ఎందుకు పెట్టలేదు? బీసీ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టలేదు? ఏ కారణం చేత 42% రిజర్వేషన్ విద్యలో, ఉద్యోగాల్లో మీరు ఇస్తలేరు? కేవలం రాజకీయాలే కాదు కదా, రాజకీయాల్లో 42% వాటా వస్తే మరి డెఫినెట్ గా రాజకీయ నాయకులకు లాభం అవుతుంది. కానీ బీసీ జాతికి లాభం కావాలంటే, బీసీలో ఉండే నిజంగా పేదవారికి లాభం కావాలంటే 42% కాంట్రాక్ట్లు ఇవ్వండి, 42% విద్యలో అవకాశాలు ఇవ్వండి, 42% ఉపాధిలో అవకాశాలు ఇవ్వండి. అట్లాగే 20,000 కోట్ల బడ్జెట్ మీరు చెప్పినట్టు పెట్టండి, బీసీ సబ్ ప్లాన్ పెట్టండి. అప్పుడు నమ్ముతారు మిమ్మల్ని తప్ప ఇక్కడ ఢిల్లీకి వచ్చి డ్రామా చేసి 4 ఓట్ల కోసం 4 డైలాగులు కొట్టి ఆఖరికి ఇక్కడ ఇంకెవరో అడ్డం పడుతున్నారని ఊహాజనితమైన శత్రువులను చూపెట్టి తప్పించుకుంటే కుదరదు. ముమ్మాటికి మీ దొంగతనాన్ని, మీ దొంగ నాటకాన్ని మొత్తం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారని నా విషయం.